హాయ్ దోస్తులు, అందరూ మంచుకున్నారా? ఇందులోని పాత్రలు, గిన్నెలు, గిలాసాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, మొత్తం మాయే. జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి చేసినాం. ఓకేనా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పార్రి బద్ధకం మొగుడు తీసినారు పెళ్ళాం. ఈ మనిషి ఏందో నా బతికేందో ఏం సవజైతే లేదు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిండు, ఈ మనిషి ఇంకా లేవలే. ఒక పరి పలకరిత్తా, ఇంకోసారి ఒక పరి పలకరిత్తా. ఓ మనిషి, ఓ మనిషి ఆగో, నేను కుక్క లెక్క మొత్తుకున్నా ఇక సప్పుడు చేయడు. ఈయన సంగతి చెప్తా. లచ్చిందేవి రావాలి, రావాలి. లచ్చిందేవి రావాలి, లచ్చిందేవి. అబ్బో, ఈయనకు నేనే ఎక్కువ అంటే లచ్చిందేవి కావన్నట. పిల్ల లేదంటే ముళ్ళపాయలం అన్నట్టున్నది ఈయన ఇవ్వరం. ఈయన ఇట్లా కాదు, చెప్తా నీ సంగతి. అయ్యో, పోయిన లచ్చిందేవి. బంగారం లాంటి కళ. అబ్బో, భార్యకి బంగారం కొనడు చేత కాదు కానీ ఈయనకి బంగారం లాంటి కళ కావన్నట. ఇట్లా బంగారం కూర్చో. అయితే నిన్న మల్బర్ షాప్ కాడికి పెయిన్ బంగారం కొనుక్కోడానికి ఈ ఫోటో చూపించిన. ఇంత బంగారం లాంటి పెన్న ఉండగా ఇంకా బంగారం ఎందుకు అన్నాడు. బంగారానికి బంగారం పెడితే మంచిగా ఉంటుంది కదా, అందుకే తీసుకురాలే బంగారం. అబ్బో, నువ్వు నైస్గా తప్పించుకోవడానికి నన్ను ఐదు చేసే ముచ్చట్లు బొగ్గు నేర్చుకున్నావు. దీనికి ఏం తక్కువ లేదు. గట్లంటే బంగారం నీకోసం నా పానం ఇస్తా. అవునా? ఇయ్యి. నా పానం ఇస్తే నువ్వెట్లుంటావు బంగారం, అందుకే ఇయ్యా. నువ్వు అర్జెంటుగా పోయి షాయ పట్టుకురాపో. లేచి ముఖం కట్టుకపో. ఈ గబ్బు ముఖంతో తాగుతావా? అబ్బా, ఇప్పుడు లేవాలన్నా, లేచి పండుతావన్నా, ఇదొకటి ఉంది కాదు. ఏంది నువ్వు అసలుకే రోజు రోజు అధ్వానం తయారవుతున్నావు. ఈ పాష్ పళ్ళతో తాగుతావా? ఒక అరం వస్తుంది. లేచి పళ్ళదప్పు. పోతానా కదా, అయితే నువ్వు ఉత్తరే ఉన్నావు కదా. చెప్పు. కాలు తీసి కట్టి, కాలు తీసి కట్టి. అవ్వా, ఇప్పుడు బ్రష్ కావాలి కదా. ఇగో నా బ్రష్ చూసినావే. నాకు దినా ఒక పని అయిపోయింది. నువ్వు బ్రష్ అడుగుడు, నేను తీసుకొచ్చి చూడు. కనీసం నీ బ్రష్ అన్నా ఎంకులాడుకొత్తలేదా? ముందు మా అవ్వని అనాలి, నీకు ఇచ్చి లగ్గం చేసినందుకు. అబ్బో, ఇక పెద్ద ఆఫీసర్ ఇచ్చి వేసింది మీ అవ్వ నాకు. నిన్ను చదువుకోయే బిడ్డ అని కాలేజీకి పంపితే నువ్వేమో సినిమా హీరోలకు పోయి విజులు కొట్టుకుంటా సినిమా చూస్తా అంటే అది మీ అయ్య చూసిండు. అది చూసి మీ అవ్వకి చెప్తే ఒక బకరగాని లెక్కనే దొరికినా నీకు. ఓ అంటాంది. అబ్బో, నీ ముఖానికి నేనే పూతి. ఇగో బ్రష్ పట్టు. నాకేంది, నేను అందగాన్ని పెద్ద అప్సరసన వచ్చేది. ఇక మా మేనమ్మ బిడ్డవు కదా, అందుకే తప్పలేదు. ఇగో పేస్ట్ పెట్టు. ఏంది పేస్ట్ గింతంతే పెట్టినావు? గింతలో ఎవరైనా ముఖం కట్టుకుంటాడా? దీన్నే పొదుపు అంటారు. ఈ మాత్రం పొదుపు చేయకపోతే జిందగీ ఆగం కాదు. ఏంది ఈ పేస్ట్గా జిందా ఆగమైతా? అదే కన్ఫ్యూజ్ ముఖం దానా. ఈ మాత్రం సర్దుకపోలేవా? నీతోటి తర్వాత ముచ్చట్లు పెడతా, నాకు చాలా పని ఉంది. నీ అవ్వ పేస్ట్ ఎడ పెట్టుకుంటున్నా అని అటే పట్టుక పీకింది. ఏం చేద్దాం, ఇదేనా పెట్టింది, తోముకుందాం. ఏవండి? అత్తన్న ముఖం కడుక్కుని అత్త. ఏవండి, టీ ఏంది? అబ్బా, ఇగో నువ్వే పట్టుకరా ఇక్కడికి. లేదు, మీరే రండి, స్పెషల్ టీ. అమ్మని అమ్మ, ఇప్పటికిప్పుడు ఇంత చేంజ్ అయింది. ఇది ఎట్లయితే స్పెషల్ టీ అట, పోయి తాగుదాం. గాని నుంచి ఇక్కడ రావడానికి ఇంతసేపా? గింత మెల్ల నడుతాను, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏమో.
అబ్బో అయ్యా అవ్వ అంటూ కూసుంటాండు. పెద్ద బండలు కొట్టొచ్చినట్టు బిల్డప్ ఒకటి. ఇగో పట్టు తీసుకో. ఏందే ఇది? అది స్పెషల్ టీ. స్పెషల్ టీ ఏందే? డికాషన్ లెక్కుంటే. దీన్ని చూసి మీరు పొరపాటు పడ్డారండి. ఇది మీరు అనుకున్నట్టు డికాషన్ కాదు. మరేంది ఇది? బ్లాక్ టీ అంటారు. పెద్ద పెద్దోళ్ళు 5 స్టార్ హోటల్లో బాగా పైసలు పెట్టి తాగుతారు. మనకు లేవు కదా, అందుకే నేను నేర్చుకొని మీకోసం ప్రేమగా చేసి తెచ్చానండి. నీ అవ్వ చపాతి ముఖం ఉంది, కంజూస్ ముఖం ఉంది. పొద్దుగాల మంచిగా కమ్మని ఛాయ్ తాగుదాం అనుకుంటే ఇదేదో పట్టుకొచ్చి బ్లాక్ టీ ఆ టీ అంటుంది. నీ అవ్వ దీన్ని పీసినతనానికి నేను బలి బకరగా పెట్టుకున్నా. నీ అవ్వ అబ్బో పెద్ద మొదలే కొడతాండు. ఓ బావా బువ్వ తినే టైం అయింది. దా నువ్వు గిట్లా మెల్లగా వచ్చినావు అనుకో, నీకు బువ్వనే పెట్ట. జల్దీరా. అబ్బో ఈ గబ్బు ముఖంది జల్దీ పోలేదనుకో, నిజంగా చెప్పిందే చెప్తుంది. జల్దీ పోతా. ఏంది అన్నిటికీ మెల్లగత్తావు? తిండనంగానే మస్తు వచ్చినావు. ఇట్లా పనులలో చూపిస్తే మంచిగా ఉంటుంది. అబ్బా తినేటప్పుడు కూడా ఎందుకే నీ లొల్లి? ఆగేజరా. సరే గాని నీకోసం మంచి కూర వండినా. అబ్బా నేనంటే నీకు ఎంత ప్రేమనో. ఉండదా మరి? అగో ఏందేవి అన్ని పచ్చిగున్నాయి, అండి తీసుకురాపో. ఇదేనండి మీకు స్పెషల్గా చేసింది. ఏంది గిరి స్పెషలా? గిరి స్పెషల్ ఏంది? అడిగి మా సుద్దినే తిండి లెక్కున్నది, అడిగి మా సుద్దినే తిండి లెక్కున్నది. గిరి స్పెషల్ అట. ఇది బగ్గ పైకం ఉన్నోళ్ళు 5 స్టార్ హోటల్లో తినే తిండిది. నీకోసం ప్రేమగా చేస్తే నన్ను హట్ చేసినావు పో. ఇది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు తినలేదు అనుకో, నైట్ ఏముండదు. ఉత్తరేనా బంగారం, తింటా పెట్టు. భలే వాడి బావా నువ్వు. మస్తు టేస్ట్ ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. మంచిగా ఉంది బంగారం, సూపర్. సార్ మేడం, ఓ సార్, ఓ మేడం. ఆగు, ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినట్టున్నారు నా కోసం. చూసేద్దాం. కమ్మగుంది. చెప్పండి సార్. ఏంది నువ్వు బెగ్గరువా? నేనేదో పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చిండు అనుకున్నా. మేము కూడా గవర్నమెంట్ ఏజెంట్లమే మేడం. అదెట్లా? జనాభా లెక్కలు అడగడానికి ఇంటింటికి సంవత్సరానికి ఒకరు వస్తారు. గదేదో మమ్మల్ని అడిగితే మేము చెప్పాం, బరాబరి చెప్తాం. మరి మేము గవర్నమెంట్ ఏజెంట్లమా కాదా? అగ్గో బెగ్గరవేనా? మాటలు బగ్గ నేర్చినావు. ఈ మాత్రం ఉండాలి కదా మేడం. అయినా బెగ్గర్లు అమ్మ అయ్యా అంటారు. నువ్వేంది సార్ మేడం అంటున్నావు? నువ్వు పిలిచే పిలుపుకి ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ నన్ను కలవడానికి వచ్చిండు అనుకున్నా. అబ్బో మీ పెద్ద అమ్మాయిల ఫ్యామిలీ మిమ్మల్ని కలవడానికి వస్తారు. అగో గట్ల కామోష్ ఉన్నావు, ఏం సోచా ఎత్తున్నావు? అమ్మ అయ్యా అనేది ఓల్డ్ ఫ్యాషన్, కొంచెం ట్రెండింగ్ ఉంటుందని మేడం అని పిలిచిన. ధర్మప్రభులు ఏమన్నా ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోరి, పుణ్యం వస్తుంది. ఆఫీసర్తో కిందసేపు మాట్లాడుతుంది. ఎవరో పెద్ద ఆఫీసరు, నేను కూడా చూసేస్తా. ఎవరే ఆ పెద్ద ఆఫీసరు? ఒరి అక్క ఏంది నువ్వు బెగ్గరా? ఆఫీస్ అంటే కదనే. అబ్బా
మీ జోడి బాగుందయ్యా. ఇన్ని పైసలు ఇచ్చి పుణ్యం కట్టుకోరి, పుణ్యం వస్తుంది. మీరు సిగ్గుపడకండి. అయ్యో నా చేతిలో పైసలు లేవు కదా. సరే మేడం. సరేనా అయితే పో. అమ్మో ఇదేమో మొండి కేసులు ఎక్కున్నాయి, దీన్ని మంచిగా డీల్ చేయాలి. అయ్యో అమ్మ, ఇంకో రకంగా ఇవ్వగలరా? అయ్యో ఈరోజు ఆదివారం కదా, బ్యాంకుకు పోయి తెద్దామన్నా కూడా బ్యాంకులు బంద్ ఉండే. చూసారా సార్ డబుల్ యాక్షన్. అయ్యో అవసరం లేదమ్మా. అవసరం లేకపోతే పోవచ్చు కదా. అట్లా కాదమ్మా, గూగుల్ పే ఫోన్ పే చేయండి అమ్మా. నాకు అర్థం కాలేదు సార్. ఈ దొంగ ముఖంది నాకే పైస ఇయ్యదు, నీకెట్టు అనుకున్నారా వారి? మీరు గూగుల్ పే ఫోన్ పే కూడా వాడుతున్నారా? అప్పటి సంది నా ముఖం చూస్తారు కానీ నా మెడలో నా స్కానర్ కనిపిస్తలేదా మేడం? ఓర్నియావా అప్పటి గమనించడం లేదు, మీరు భలే డెవలప్ అయ్యారయ్యా. అవునండి, ఇచ్చేవాళ్ళు రకరకాలుగా ఇస్తారు, మేము రకరకాలుగా అడుక్కోవాలి, అందుకేనండి ఇది పెట్టుకున్నాం. అయ్యో నా ఫోన్లో నెట్ లేదు, సిగ్నల్ కూడా వస్తలేదు. పర్లేదమ్మా, నేను హాట్స్పాట్ ఇస్తాను, మీరు ఇవ్వండి. తిక్క కుదిరింది తిక్కల దానికి. ఇది ఎన్ని చెప్పినా పోతలేడు, చేసేది ఏముందిలే, ఇచ్చేద్దాం. ఓ మనిషి నా ఫోన్ దేపో. నాకే చెప్పు. తొందరగా పాస్వర్డ్ చెప్పు. ఆగమ్మా. దట్స్ వాట్ ఐ వాంట్. కొట్టుకోరి. మియా ఖలీఫా, మియా ఖలీఫా. ఏదో తేడాగా ఉందేంటి? అగో ఈ పేరెక్కడ నువ్వు విన్ననే. ఏం చేస్తున్నారండి? మియా ఖలీఫా. మియా ఖలీఫా అంటే ఏంటిదండి? అదా దుబాయ్లో బుర్జు ఖలీఫా తెలుసు కదా, దాని పక్క పంటి ఇంకోటి మియా ఖలీఫా అనే కట్టడం కడతారు, దానికి మోడల్స్ చూస్తుర్రు, నేను కూడా చూస్తాను. అట్లనా? ఇక ఇదే పో పని చేసుకోపో. ఓ నువ్వు మియా ఖలీఫా దగ్గరకు పోయినావా? నేను గాడికి ఎట్లా పోతానమ్మా, నేను బెగ్గర్ని కదా, నన్ను రానియరు. ఏంటి ఆ కట్టడం ఇంకా చూడలేదా? నీ పైసలు పెట్టుకొని పోయినావనుకున్నా. మియా ఖలీఫా అంటే కట్టడమేందమ్మా? అవును కట్టడమే కదా. మీకు కట్టడమని ఎవరు చెప్పిర్రమ్మా? బుర్జ్ ఖలీఫా లెక్క దుబాయ్లో మియా ఖలీఫాని కడతారని మా ఆయన చెప్పిండు. అయ్యో అమ్మ, అది కట్టడం కాదు, ఆమె హీరోయిన్, ఆమె మా దేవత. ఊరి నా దొంగమ్మ కూడా నాకే అబద్ధం చెప్తావా? ఉండు నీ సంగతి చెప్తా. కొట్టినా నువ్వు చూసుకో. ఏందమ్మా ఎంత కొట్టినావు? రూపాయా? బాయమ్మ, ఏవయ్యేస్తా. ఇగో పుణ్యం వస్తుంది అన్నావు కదా, ఇచ్చిపోవు. మీరు రూపాయి ఇచ్చిరు కదమ్మా, రేపు కొరియర్లో పంపిస్తా, పోయేస్తా. బాయ్. ఏందో ఏమో. అబ్బో నేను ఈ టైంలో దానికి దొరికింది అనుకో, నన్ను ఇయ్యరం అయ్యారు అందుకుంటుంది. అక్కడ పాడు కాబట్టి కరీంనగర్ మోడల్ బోల్తే కరీంనగర్ మోడల్ అంటారా బాబు? ఏమైంది భయ్యా, ఐడా కూర్చున్నావు? వదినకి నీకు పంచాయతీ అయిందా? చెప్పు. కరీంనగర్ మోడల్ బోల్తే పరిష్కరిద్దాం, కరీంనగర్ మోడల్ అంటారు. అరే నేను షెడ్ వేసుకున్నప్పుడు నువ్వు ముడ్డు కూడా చక్కగా కలుకోలే కావచ్చు, ఎందుకు నా పెద్దోళ్ళ లెక్క మాట్లాడతావు? అంతా నా కర్మరా కర్మ. ఏంది భయ్యా అది అట్లా అంటావు? ఇక్కడ మోడల్ మా అయ్య రేపమాపో హాలిడేస్ బండి కొనిస్తాడు, చూసినా ఆ మోడల్. అరే గా హార్లీ డేవిడ్సన్ బండి పాత ఎందుకురా, మీ అయ్యకి చెప్పి మంచి కేటీఎం కొత్తది కొనివాను. సరే భయ్యా, కొనిమంట, అది కొనిమంట, ఇది కొనిమంట, దునియా అంతా నాదే. కరీంనగర్ మోడల్ కేటీఎం బండి కొనియమంట. అరే పౌడర్ దుకాణంలో పౌడర్లు ఎత్తుకొచ్చే మొక్క పోడ, ఇవి ఏంద్రా? ఈ జుట్టేంది, ఈ అద్దాలేంది, ఈ అంగేంది, నువ్వేంద్రా? ఏ గ్రహంలోకి వెళ్ళి వచ్చినావురా? కొంపదీసి చంద్రయాంత్రి రాంగగిట్ల నేను పట్టుకొచ్చింది ఏంది? తెలుసుగా భయ్యా, కరీంనగర్ మోడల్, కరీంనగర్ బస్ తోలడియా చెప్తారు. అరే నువ్వు ఏమనవో చిన్న పూరం కూడా తెలియదు, నాకేం తెలుసురా? ఇక కరీంనగర్ మోడల్ పోల్తేనట. అరే
ఇవన్నీ బంద్ చేసి పోయి మంచిగా చదువుకోరా. నన్ను తక్కువ అంచనా ఇస్తున్నావు అన్న. అరే నువ్వు ఏ ప్యాషన్ షోలు వచ్చినారో నువ్వు జుట్టుకింత పంకు పెట్టి పలిగిపోయిన అద్దం పెట్టి అబ్బా అబ్బా షర్ట్ మీద టీ షర్ట్ వేసి ఆ పాయింట్ ఏమో మీదకి వేసి. అరే నువ్వు లేరా ఒకసారి, నువ్వు లే. అరే ఏంద్రా ఇవాళ దాకా బయ్యా కరీంనగర్ అది అంటే కదరా, ఇప్పుడు ఏంద్రా అన్న అంటున్నావు అత్త తెలుగులా? నాకు చంపితే నీకు సెట్ కాలేదారా? అరే హార్లీ డేవిడ్సన్ బండి కేటీఎం బండి అంటాం కదరా, కేటీఎం ఫుల్ ఫామ్ చెప్పరా. అంటే కేటీఎం అన్న. అరే ఈ హుషారు నకరాలు చేయకు, కేటీఎం అనే ఫుల్ ఫామ్ కావాలి నాకు. అది తెలియదన్న. బట్టే వాస్ నడువు. అన్న నిన్ను వదిన ఏమన్నది కానీ అక్కడ గుస్సంతా నా మీద చూపించినావు. నువ్వు కరీంనగర్ మాడల్ని కొట్టినావు. నడువురా. లిఫ్ట్ భయ్యా, లిఫ్ట్ ఇవ్వవా? లిఫ్ట్ భయ్యా ఆగవా? ఏందని నాకు ఇట్లా ఆపినావు? ఏం లేదు భయ్యా, నాకు లిఫ్ట్ కావాలి. నీకు లిఫ్ట్ కావాలా? నేను బండి మీద పోతానా సైకిల్ మీద పోతానన్నా, ఎట్లా లిఫ్ట్ ఇవ్వాలి నీకు? ఏం లేదు భయ్యా, నాకు బద్ధకం బాగా. నన్ను ఎక్కడ దాకా చేయబట్టి గుంజుకపో, గదే లిఫ్ట్ అంటున్నా. గాడిది ఉన్నావు, నడుచుకుంటే పోతుంది. నేను నీకు లిఫ్ట్ ఇవ్వాలా? అబ్బా ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అబ్బా ప్లీజ్. ఆగు. ప్లీజ్. సరే నడు. ఊరి నీ బద్ధకం పాడగాను, ఇది ఇక్కడ లిఫ్ట్ రా అయ్యా. ఇదే తమ్మి మా ఇల్లు. అయ్యో పో నడు. అయ్యో తమ్మి లోపల దాకా రా తమ్మి. నీ ఇల్లద్దు నువ్వద్దురా అయ్యా, నీకో దండం నీ ఇల్లుకో దండం. నీ బద్ధకం ఏంది కథ ఏందిరా? నడు. నా సాగుకే కలిగినరా అయ్యా, నువ్వు పో ఇంతకు పో. నీ బద్ధకం సల్లా ఉండ పో. ఏంది బావా గట్ల భయపడ్డావు? నువ్వు సడన్గా చేసే వరకు భయమైందే. నువ్వు ఎవరి కోసమో చూస్తున్నావని చేసిన. నీకోసం చూస్తున్నానే. అవునా? ఆకలేతుందా? అవునే, బాగా ఆకలి అవుతుంది. తిందాంపా. అబ్బా ఎంత మంచిగా ఉంది, ఎంత కమ్మగా వండినావు, మస్తు వండినావు. ఏమంటారు దాన్ని? దాన్ని పలావ్ అంటారండి. అబ్బా ఎంత మంచిగా చేసినవే, బాగా తిన్నా. ఉండదా మరి? నిన్న రాత్రి మిగిలిన అన్నాన్ని పడేసుడు ఎందుకని అట్లా ప్రిపేర్ చేసిన. మీరు గింతలా పొగుడతారని అనుకోలేదండి. ఓసి నీ పీసినతనం పాడగాను, నీ పీసినతో నా చంపుతున్నావు కదనే. నీ అవ్వ ఒకసారి అదంటావు, ఒకసారి అడవి మనుషులకు పెట్టింది పెడతావు. ఏందే నా బతుకు? షేక్ ఆడిస్తాను రా. హాయ్రా మామా. అరే హాయ్రా మామ. ఎట్లున్నావురా? మామ బాగున్నారా? ఏంది చెప్పు. నేను చెప్పిన కదరా నీకు మెన్షన్ హౌస్ కొనేస్తా అని చెప్పి, కొనేసా. ఓకే మామ, కంగ్రాచులేషన్, మంచి పని చేసినావు. థ్యాంక్ యూ. నువ్వు రారా, పార్టీ చేసుకుందాం. పార్టీయా? తర్వాత చేసుకుందాం మామ. సరే మామ, ఉంటా. బాయ్. ఎవడాడు ఇప్పుడు ఫోన్ చేసినోడు? అది మన ఇంటి పక్క మన సంజీవ్ గాడే. ఆయన ఇల్లు కొన్నాడా? ఓర్రి మెనిసినావు అంటే దీనికి ఇల్లు లెక్క అర్థమైందా? దేవుడా బతికించినావు. పెద్ద ఇల్లు కొన్నాడు. ఆ తాగుబోతుడు రోజు తాగుకుంటూ ఇల్లు కొన్నాడంటే అది అగ్గోకే దొరికినట్టున్నది. అంటే వాడు కొని మీ ముందు బిల్డప్ ఇస్తాడు. వాడికంటే ముందు మీరు కొని మీరు బిల్డప్ ఇవ్వండి. ఇత్తం. నువ్వు ఉన్నాయన్నీ బంగారం నగలు అన్నీ కొని లోపల పెట్టినావు. ఎప్పుడైనా నీ ముఖానికి పేయి మీద వేసుకున్నావనే? నా కర్మ కాకపోతే ఎవ్వనికి ఓ బుచ్చపోనికి మొన్న ఇజ్జత్ పోయింది. ఆయనకి ఎంత వేసినావో ఏమో. రూపాయి వేసినండి. నా బతుకు చేయడా ఇంక ఇల్లేకెళ్ళి ఉంటామే. నువ్వు మారలేదనుకో మన బతికే ఘోరం అవుతుంది. సరేనండి, ఇక నుంచి నేను మారుతా. బాగా పిసినడతనం చెయ్యను. ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. చెప్పు. ఈరోజు మా తమ్ముడు వస్తుండు. ఆగో
మళ్ళీ గిఫ్ట్ ఇస్తేందే ఇంకా బిల్ల బాబాయ్ ఎందుకు వస్తాడు? ఏందండి గట్ల అంటుర్రు? వాడు వచ్చేది ఎందుకు? బాగా తిని బాగా తాగడానికే కదా. అది కాదండి, సర్కారీ నౌకరి కోసం పరీక్ష రాయడానికి వస్తుండు. అవునా? బావా నేను వచ్చేసా.